నమస్తే శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం. శ్రీరామ్ చక్రి న్యూస్ ఛానల్ ద్వారా ఈరోజు పంచాంగ విశేషాలు పద్యం మకరందాలు లైవ్ ద్వారా అందిస్తున్న వారు బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు, పురోహితులు, గో సేవకులు, ఆధ్యాత్మిక ప్రవచకులు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. సరస్వతి నమః. శ్రీమాత్రే నమః. ఓం గోమాత్రే నమః. ఈరోజు 25వ తేదీ జూన్ నెల 2024 సంవత్సరం మంగళవారము. ఈరోజు మనం పంచాంగం విశేషాలను మనం తెలుసుకోబోతున్నాం. సస్యశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసము. ఈరోజు ఉదయం సూర్యోదయము 5:45 ప్రారంభం, సూర్యాస్తమయం 6:55 వరకు సాయంత్రం పూర్తవుతుంది. ఈరోజు తిథి మనకు బహుళపక్షంలో తదియా తిథి 1:23 వరకు ఉంటుంది ఉదయమే. తర్వాత చివితి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు ఉన్నటువంటి మనకు నక్షత్రము శ్రవణ నక్షత్రము 2:32 మధ్యాహ్నం వరకు ఉంటుంది. తర్వాత ధనిష్ట నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు మంగళవారం. రాహుకాలం 3 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4:30 వరకు ఉంటుంది. ఈరోజు యమగండం ఉదయం 9 గంటలకు ప్రారంభమై 10:30 వరకు ఉంటుంది. ఈరోజు వర్జము 6:18 సాయంత్రం ప్రారంభమై మళ్ళీ రాత్రి 7:45 వరకు ఉంటుంది. ఈరోజు దుర్ముహూర్తం 8:24 ఉదయం ఉంటుంది. ఆ తర్వాత 9:12 వరకు యొక్క దుర్ముహూర్తం ఉంటుంది. ఈరోజు శుభ సమయము మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:20 వరకు ఈరోజు శుభ సమయం ఉంటుంది. ఈరోజు మంగళవారం కాబట్టి మనం గ్రామ దేవతలు అర్చించిన పూజ శుభాలు జరుగుతాయి. ఈరోజు దుర్గామాత అనుగ్రహం సంపూర్ణం కలగాలని కోరుకుంటూ ఆ దుర్గామాత యొక్క గాయత్రి మంత్రాన్ని మనము ఈరోజు తెలుసుకోబోతున్నాం. అమ్మవారి మంత్రాన్ని అందరూ కూడా విని అమ్మవారి యొక్క అనుగ్రహ కృపా కటాక్షలు అందరూ కూడా కలగాలని కోరుకుంటున్నాం. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. అంటే తల్లికి మించిన దైవం లేదు, గాయత్రికి మించిన మంత్రం లేదని ఇది అమ్మవారి యొక్క గాయత్రి మంత్రము. ఈ మంత్రాన్ని అందరూ కూడా విని ఆ యొక్క అమ్మవారి యొక్క కృపా కటాక్ష పాత్రై సర్వ సంపదతో ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ సర్వం శుభం భూయాత్. స్వస్తి.